వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఎడ్యుకేషన్ మెంటర్ సంతోష్ గారు. నమస్తే సార్. నమస్తే అండి, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ సార్. ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. సో మనం లాస్ట్ టైం ఈ ఎంసెట్ కౌన్సిలింగ్స్ గురించి అవన్నీ డిస్కస్ చేసాము. హోప్ఫుల్లీ చాలా మంది స్టూడెంట్స్ కి అవేర్నెస్ వెళ్ళింది అని అనుకుందాం. సో కమింగ్ టు బిఎస్సీ అగ్రికల్చర్ అండ్ నర్సింగ్ కానీ వెటర్నరీ కానీ, సో వీటికి సంబంధించిన కౌన్సిలింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా, దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది? సో ఇప్పుడు బిఎస్సి అగ్రికల్చర్ వెటర్నరీ సైన్స్ కి కామన్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ విండో అనేది ఓపెన్ అయింది. సో ఇది తెలంగాణ స్టూడెంట్స్ కి మాత్రమే, ఇంకా మనకి ఏపీ రిజల్ట్స్ రాలేదు కాబట్టి తెలంగాణ స్టూడెంట్స్ కి ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ వాళ్ళు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది కండక్ట్ చేస్తారు. సో దానికి 3 సింపుల్ స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఆ ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ వెబ్సైట్ లో వాళ్ళు రిజిస్ట్రేషన్ ఫీ కట్టి డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయాలి. దెన్ సెకండ్ స్టెప్ ఏంటంటే వాళ్ళు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఇదేంటంటే ఆఫ్లైన్ కౌన్సిలింగ్ అవుతుంది, వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం ఉండదు. అంటే వాళ్ళు ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీకే వెళ్ళి ర్యాంక్ వైజ్ పిలుస్తారు. ఈ రిజిస్ట్రేషన్ ఫీ కట్టి వాళ్ళు డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేశాక డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని వాళ్ళ చాయిస్ అక్కడ ఫిజికల్ గానే ఇస్తారు. దెన్ వాళ్ళకి అలాట్మెంట్ అనేది జరుగుతుంది. సో ఈ 3 స్టెప్ ప్రాసెస్ అనేది ఫాలో అవుతారు. ఇప్పుడు ఏంటంటే రిజిస్ట్రేషన్ విండో అనేది ఓపెన్ అయింది. సో స్టూడెంట్స్ 27th జూన్ వరకు వాళ్ళు రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని వాళ్ళు ఫామ్ అనేది ఫిల్ చేయొచ్చు. సో బేసిక్ ఫామ్ ఉంటుంది అండ్ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలి. సో ఇది ప్రాసెస్. సో ఫర్ బైపీసీ స్టూడెంట్స్. ఓకే. కానీ కమింగ్ టు బిఎస్సీ అగ్రికల్చర్ మీద సెలెక్ట్ చేసుకునే స్టూడెంట్స్ చాలా తక్కువ మంది ఉంటారు. పేరెంట్స్ కూడా బేసిక్ గా ఒప్పుకోవట్లేదు అగ్రికల్చర్ సైడ్ వెళ్ళడానికి. దీనికి మెయిన్ రీజన్ ఏమంటారు? సో కాంబినేషన్ ఆఫ్ 2-3 రీజన్స్ అండి. ఒకటి ఏంటంటే న్యాచురల్గా మన ఎకానమీ చూస్తే అగ్రికల్చర్ డిపెండెన్సీ అనేది తక్కువైంది. ఐ వోంట్ సే కంప్లీట్లీ తగ్గిపోయింది, బట్ డిపెండెన్సీ అనేది తక్కువైంది. సో జనరలీ ఏంటి ఈ బిఎస్సీ అగ్రికల్చర్ కోర్సెస్ రూరల్ స్టూడెంట్స్ వీళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. వాళ్ళ పేరెంట్స్ కి కూడా ఏమైందంటే ఆ ట్యాబుల్ అయిపోయింది, మేము వ్యవసాయంలో ఉన్నాము, మా పిల్లలు ఉండకూడదు, కొంచెం వేరే కోర్సెస్ చేయాలి, కొంచెం పట్టణంకి వెళ్ళి చదవాలి, కొంచెం వేరే ఐటీ సైడ్ వెళ్ళాలి ఆర్ గవర్నమెంట్ జాబ్ సైడ్ వెళ్ళాలి అని చూస్తున్నారు. బట్ అది వన్ ఫ్యాక్టర్. ఇంకో ఫ్యాక్టర్ ఏంటంటే ఇప్పుడు యాజ్ ఐ టోల్డ్ ఇప్పుడు మనది మొత్తం సర్వీస్ ఎకానమీ సైడ్ కొంచెం షిఫ్టింగ్ అనేది జరుగుతుంది. థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే మనకి వేరే కోర్సెస్ లైక్ వెటర్నరీ సైన్స్ అండ్ నర్సింగ్ లాంటి కోర్సెస్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కంపేర్ టు బిఎస్సీ అగ్రికల్చర్. టాప్ ప్రయారిటీ ఆబ్వియస్లీ ఎంబీబీఎస్ బీడిఎస్ ఇస్తున్నారు, బట్ నెక్స్ట్ ప్రయారిటీ వెటర్నరీ సైన్స్ అనేది చాలా పొటెన్షియల్ పెరిగింది. సో డిమాండ్ పెరిగింది ఆ కోర్సెస్ కి. సో దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అండ్ నర్సింగ్ కూడా ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ పెద్ద పెద్ద హాస్పిటల్స్ రావడంతో నర్సెస్ ఆర్ ఆల్సో పేడ్ వెరీ వెల్. సో అందుకే దానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కంపేర్ టు దిస్. ఓకే. సో మరి ఇది సెలెక్ట్ చేసుకునే స్టూడెంట్స్ యొక్క కెరీర్ ఎలా ఉంటుంది? సో మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బిఎస్సీ అగ్రికల్చర్ అంటే ఏంటి. సో బిఎస్సీ అగ్రికల్చర్ అంటే ఇట్ ఈస్ ఎండ్ టు ఎండ్ అగ్రికల్చర్ రిలేటెడ్. అంటే క్రాప్స్ కానివ్వండి, సాయిల్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఫర్టిలైజర్స్ కానివ్వండి. ఇది కాకుండా లైఫ్ స్టాక్ గురించి కూడా నేర్చుకుంటారు. అంటే వాట్ ఎవర్ మన అగ్రికల్చర్ ల్యాండ్స్ లో ఉన్న లైఫ్ స్టాక్ ఏదైతే ఉంటుందో హెన్స్, గోడ్స్, వాటి గురించి మొత్తం నేర్చుకుంటారు. సో ఇది మేజర్ ఆస్పెక్ట్స్. ఇది కాకుండా బయోటెక్నాలజీ కూడా. సో బయోటెక్నాలజీ అండ్ బిఎస్సీ అగ్రికల్చర్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. సో ఈ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఈ బిఎస్సీ అగ్రికల్చర్ చేసాక ఏంటి, జనరలీ 2 types ఆఫ్ ఆపర్చునిటీస్, గవర్నమెంట్ జాబ్స్ ఆర్ ప్రైవేట్ జాబ్స్. ఈ గవర్నమెంట్ జాబ్స్ లో కూడా నబార్డ్, అగ్రికల్చర్ ఆఫీసర్, సో వెరిఫికేషన్ ఆఫీసర్, సీడ్ ఆఫీసర్, సో వీటిలన్నింటిది కూడా గవర్నమెంట్ జాబ్స్ అనేవి ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. సెకండ్ ఏంటంటే ప్రైవేట్ జాబ్స్ ఈ ఫర్టిలైజర్ కంపెనీస్, ఈ సీడ్ కంపెనీస్, ఇవన్నీ కూడా బిఎస్సీ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళని ఎంట్రీ లెవెల్ జాబ్ నుంచి హైయర్ లెవెల్ జాబ్ వరకు తీసుకుంటాయి అన్నమాట. అండ్ థర్డ్ ఇస్ వాళ్ళ సెల్ఫ్ లో ఏవైనా చేసుకోవాలనుకుంటే దెన్ దే కెన్ ఆప్ట్ ఫర్ దేర్. సో వాళ్ళకి ఆల్రెడీ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉండి దాన్ని డెవలప్ చేసుకుందాం అనే సైడ్ లో ఉంటే దెన్ దే కెన్ ఆప్ట్ ఫర్ దాట్ ఆల్సో అనమాట. సో ఇలాంటి ఆపర్చునిటీస్ అయితే చాలానే ఉన్నాయి. ఓకే. కానీ అవేర్నెస్ లేకుండా కొంచెం దాని మీద స్లో డౌన్ అవుతుంది. కరెక్ట్. అవేర్నెస్ అండ్ వేరే కోర్సెస్ కూడా వచ్చాయి. సో ఐ డోంట్ బ్లేమ్ ది స్టూడెంట్స్. సో ఈ కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వల్ల అందుకే మనం కట్ ఆఫ్స్ కూడా చూసామంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ది కట్ ఆఫ్స్ అనేది తగ్గుతున్నాయి. సో దట్ ఈస్ రీజన్ వై కొంచెం ఆ ఇండస్ట్రీ అనేది, బట్ ఇట్ హ్యాపెన్స్ అండి. సో యాజ్ ఏ ఓవరాల్ పర్స్పెక్టివ్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి, ఎస్పెషలీ ఫర్ మన తెలంగాణ, ఆంధ్ర మొత్తం రూరల్ డామినేటెడ్ మార్కెట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. గవర్నమెంట్ జాబ్ ఓపెనింగ్స్ కూడా యాజ్ ఐ టోల్డ్ యూ ఇప్పుడు
ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్స్ కి రిలేటెడ్ అగ్రికల్చర్ ఆఫీసర్, అగ్రికల్చర్ వెరిఫికేషన్ ఆఫీసర్స్ అని ఉంటారు. సో వాళ్ళు ఏంటి లోన్స్ ఇచ్చి వెరిఫై చేయడానికి, వాళ్ళకి ఏంటి ఆ స్పెషలైజ్డ్ ఫీల్డ్ వాళ్ళు కావాలి, అలాంటి వాళ్ళు ఉంటారు. ఆర్ అగ్రికల్చర్ ఆఫీసర్ నేను చెప్పినట్టు, ఆర్ లైఫ్ స్టాక్ మేనేజ్ చేయడానికి ఆ ఆఫీసర్. సో అలాంటివి చాలా ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి, ఓపెనింగ్స్ అనేవి పడుతూ ఉంటాయి. సో సరిగ్గా చేసి ఆ ప్రోగ్రామ్ ని హోల్ హార్టెడ్ గా చేసి స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకుంటే దే హ్యావ్ గవర్నమెంట్ ఆపర్చునిటీస్ యాజ్ వెల్. ఆపర్చునిటీస్ ఓకే, బట్ దానికి వచ్చే పే ఎలా ఉంటుంది? సో ఇప్పుడు చూడండి, పే అనేది గవర్నమెంట్ జాబ్స్ ఆబ్వియస్లీ దే వోంట్ పే యాజ్ మచ్ యాజ్ ప్రైవేట్ జాబ్స్, కానీ ఆ సెక్యూరిటీ అనేది ఉంటుంది, ఆ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. బట్ యావరేజ్ పే చూసుకుంటే అరౌండ్ 3.5 to 4 lakhs per year అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు వాళ్ళు ఎంట్రీ లెవెల్స్. ఇప్పుడు చూడండి ఐటీ కంపెనీస్ లో కూడా అంతే ఉన్నాయి. బట్ ఈ ఫార్మా కంపెనీస్, ఈ ఫర్టిలైజర్ కంపెనీస్, అగ్రోటెక్ కంపెనీస్ కొంచెం ఎక్కువ పే చేస్తాయి. వాళ్ళు 30,000 to 35,000 రూపీస్ శాలరీ యావరేజ్ అనేది ఉంది. సో వాళ్ళు ప్రైవేట్ లో అలాంటి సైడ్ కూడా వెళ్ళొచ్చు. ఆర్ దేర్ వన్ మోర్ ఆప్షన్. సో ఈ కార్ లాంటివి ఇవి ఉన్నాయి, రీసెర్చ్ సైడ్ కూడా వాళ్ళు వెళ్ళొచ్చు. సో రీసెర్చ్ సైడ్ కూడా చాలా మంది వెళ్ళి యుఎస్ లో వాటిల్లో మాస్టర్స్ చేసి ఇది చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆ సైడ్ కూడా వెళ్ళొచ్చు. సో ఈ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఓకే. సో ఈ బిఎస్సి అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ కావాలి అనుకునే స్టూడెంట్స్ మరి ఇంటర్ లో ప్రత్యేకించి ఏ కోర్స్ తీసుకోవాలి? సో ఇంటర్ లో బైపీసీ కోర్స్ తీసుకోవాలి. సో అండ్ ఎబ్సెట్ ఎగ్జామినేషన్ కంపల్సరీ రాయాలి. సో ఇప్పుడు తెలంగాణ స్టూడెంట్స్ తెలంగాణ ఎబ్సెట్ రాయాలి, ఏపీ స్టూడెంట్స్ ఏపీ ఎబ్సెట్ రాయాలి. ఆ ఎబ్సెట్ ఎగ్జామ్ త్రూనే యాజ్ వి ఆల్రెడీ డిస్కస్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో ఆ కౌన్సిలింగ్ ప్రాసెస్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు సీట్స్ గురించి మనం మాట్లాడితే అరౌండ్ 615 సీట్స్ ఉన్నాయి గవర్నమెంట్ కాలేజెస్ సీట్స్. సో వాటికి దే ఆర్ ఎలిజిబుల్ ఇఫ్ దే రైట్ ఎబ్సెట్ ఎగ్జామ్. అండ్ ఇంటర్మీడియట్ లో కూడా వాళ్ళకి 50% ప్లస్ స్కోర్ రావాలి. ఓకే. కమింగ్ టు దిస్ బిఎస్సి అగ్రికల్చర్, ఏ పర్టికులర్ సబ్జెక్ట్ మీద వీళ్ళు ఫోకస్ చేయాల్సి వస్తుంది? సో ఇప్పుడు బిఎస్సి అగ్రికల్చర్ మనం చూసామంటే ఆబ్వియస్లీ బయాలజీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది, దాని తర్వాత కెమిస్ట్రీ మీద ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది, ఫిజిక్స్ అంతగా ఉండదు. బట్ స్టిల్ బైపీసీ స్ట్రీమ్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. అండ్ ఎబ్సెట్ ఎగ్జామ్ దే హ్యావ్ టు గెట్ ఎ గుడ్ ర్యాంక్. ఓకే. సో బిఎస్సి అగ్రికల్చర్ కి సంబంధించిన టాప్ కాలేజెస్ కానీ మంచి యూనివర్సిటీస్ ఏమైనా ఉన్నాయంటారా? యా షూర్, డెఫినెట్లీ ఉన్నాయండి. ఇప్పుడు మనం తెలంగాణలో మాట్లాడామంటే దే 7 colleges విచ్ ఆర్ ఆఫరింగ్ బిఎస్సి అగ్రికల్చర్. దాంట్లో టాప్ మనది ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ ఒకటి ఉంది, అండ్ ఇంకోటి జగిత్యాల్లో ఒకటి ఉంది, ఇంకోటి నాగకర్నూల్లో ఒకటి ఉంది. ఈ 3 టాప్. కానీ 7 colleges ఉన్నాయి. ఈ 7 మంచి కాలేజెస్. టోటలీ 615 సీట్స్ ఉన్నాయి. ఇవేంటి కన్వీనర్ కోటా త్రూ, అంటే కౌన్సిలింగ్ త్రూ. 300 స్పెషల్ కోటా సీట్స్ ఉన్నాయి, అంటే ఇది మేనేజ్మెంట్ కోటా లాగా. సో యావరేజ్ ఫీజ్ అనేది 50,000, అరౌండ్ 49,000 సంథింగ్ ఉంది. అది కూడా డీటెయిల్డ్ నోటిఫికేషన్ మన వెబ్సైట్ లో ఇచ్చారు. సో స్పెషల్ కోటా అరౌండ్ 5 lakhs ఉంటుంది పర్ ఇయర్. కానీ అగ్రికల్చర్ మెయిన్ గా మన ఇండియన్ స్టూడెంట్స్ కూడా చాలా మంది అబ్రాడ్ వెళ్ళి చదువుతున్నారు బిఎస్సి అగ్రికల్చర్ కి సంబంధించి. ఎందుకు అంటే ఇక్కడ మన వ్యవసాయ భూమిని, ఇక్కడ మన కల్చర్ ని ఒకప్పుడు చూసుకున్నట్లయితే చాలా మంది రైతులు పిల్లలు కూడా దాన్ని వదిలేసుకుని వేరే ప్రొఫెషన్ లోకి వెళ్ళాలి అనుకుని వేరే సబ్జెక్ట్స్ తీసుకుంటున్నారు, వేరే కెరీర్ పాయింట్స్ చూస్ చేసుకుంటున్నారు. కానీ కొంతమంది ఇక్కడ చదవకుండా అబ్రాడ్ వెళ్ళిపోతున్నారు. వై? మెయిన్ ఆపర్చునిటీస్. సో అబ్రాడ్ లో రీసెర్చ్ కానీ ఇది కానీ మనం ఎంత అనుకున్నా కానీ ఇండియా ఇస్ మేకింగ్ లాట్ ఆఫ్ ప్రోగ్రెస్, దేర్ ఇస్ నో డౌట్. కానీ అబ్రాడ్ లో ఉన్న టెక్నాలజీస్ కానీ ఆపర్చునిటీస్ కానీ ఇక్కడ మీరు చెప్పినట్టు ఇక్కడ ట్యాబు చాలా ఉందండి. అంటే వ్యవసాయం బ్యాక్గ్రౌండ్ అంటే ఒక చిన్న చూపు, అది ఇంప్రూవ్ అయింది బట్ ఇంకా అది ఉంది. అక్కడ అలా కాదు. అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ ఇది కానీ చాలా రెస్పెక్ట్ ఇస్తారు, అండ్ రీసెర్చ్ కూడా చాలా సపోర్ట్ చేస్తారు. వాళ్ళు చాలా వాల్యూ చేస్తారు. ఐ ఫీల్ మన దగ్గర ఆ వాల్యూ చేయరు. అందుకని అక్కడ వెళ్తారు. ఆపర్చునిటీస్ డెఫినెట్లీ ఉన్నాయి. బట్ వీ హావ్ ఆల్సో సీన్ మెనీ కేసెస్ వేర్ అక్కడ వెళ్ళి చదువుకుని ఇక్కడ వచ్చి వాళ్ళది ఇది ఇంప్రూవ్ చేసిన ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ మన గవర్నమెంట్ గురించి కూడా ఇప్పుడు చూడండి, అగ్రికల్చర్ రిలేటెడ్ లోన్స్ అవి. సో అవన్నీ ఏంటి బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ మైక్రో ఫైనాన్స్ కంపెనీస్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి. వాళ్ళకి కూడా ఏమైనా అయిందంటే గవర్నమెంట్ వాళ్ళ లోన్స్ రైట్ ఆఫ్ చేయడం కూడా రెడీ ఉంది. సో గవర్నమెంట్ ఈస్ ఆల్సో ఎంకరేజింగ్ పీపుల్. అంటే ఐఎమ్ నాట్ సెయింగ్ లోన్స్ కట్టకండి అని, బట్ గవర్నమెంట్ సపోర్ట్ అనేది ఉంది. సో అబ్రాడ్ వెళ్ళడం తప్పు లేదు, బట్ ఐ వుడ్ సే అబ్రాడ్ వెళ్ళి అది నేర్చుకుని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయాలి. ఎందుకంటే ఇంట్లో పొలాలు పెట్టుకుని, ఇంట్లో అగ్రికల్చర్ ల్యాండ్ పెట్టుకుని అది కరెక్ట్ గా యూజ్ చేయడానికి ఆ మైండ్ సెట్ అనేది ఉండాలి. ఇప్పుడు కొందరు ఏంటి ప్రైవేట్ జాబ్స్ కూడా చేస్తూ ఆ లెర్నింగ్స్ ఈ
వాళ్ళ ల్యాండ్స్ లో వాటిల్లో యూజ్ చేసిన వాళ్ళు కూడా కేసెస్ అనేవి ఉన్నాయి. ఓకే. సో డెఫినెట్లీ ఇది కన్సిడర్ చేయొచ్చు. సో కమింగ్ టు దిస్ కట్ ఆఫ్స్, బీఎస్సీ అగ్రికల్చర్ కి కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఎలా ఉంటాయి? సో ఇప్పుడు కట్ ఆఫ్స్ అనేది రిజర్వేషన్ వైజ్ ఉంటాయి కట్ ఆఫ్స్, బట్ బిలో 10,000 ర్యాంక్ వస్తే జనరల్ కేటగిరీ స్టూడెంట్ కి దే ఆర్ ఇన్ ఎ గుడ్ పొజిషన్. ఇప్పుడు అదే బీసీ రిజర్వేషన్ ఉందంటే 20-25,000 బిలో కూడా ఛాన్స్ ఉంది. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కి 25,000 to 35,000 బిలో కూడా దే ఆర్ హ్యావింగ్ ఎ గుడ్ ఛాన్స్, బికాస్ డిమాండ్ కొంచెం తగ్గింది కాబట్టి ఇది. ఓకే. సో ఈ రిజర్వేషన్ క్యాండిడేట్స్ కి కూడా బెటర్ కాలేజ్ లో మనకి వాకిన్స్ ఉంటాయి కదా? ఎస్. సో ఇక్కడ మనం రిజర్వేషన్ కేటగిరీ గురించి మాట్లాడితే ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఈ కౌన్సిలింగ్. ఈ కౌన్సిలింగ్ లో ఏంటంటే ఫార్మర్ నాన్ ఫార్మర్ కోటా ఉంటుంది, రూరల్ నాన్ రూరల్ కోటా అని ఉంటుంది. అంటే ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ రూరల్ ఉన్న స్టూడెంట్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అంటే ఓసీలో కూడా ఫార్మర్ నాన్ ఫార్మర్ ఫిల్టర్ చేస్తారు, విత్ రూరల్ నాన్ రూరల్ ఇలా 4 కేటగిరీస్ చేస్తారనమాట రిజర్వేషన్ వైజ్ కూడా. సో వాళ్ళు అక్కడ రెలవెంట్ డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ అనేది చేయాలి. సో ఇప్పుడు ఫార్మర్స్ అంటే వాళ్ళకి ఫార్మర్ కోటా అంటే వాళ్ళకి పర్టికులర్ ఇది ఉందన్నమాట, అగ్రికల్చర్ ల్యాండ్ 1 ఎకరం తక్కువ ఉండాలి, అండ్ ప్లస్ 4 years వాళ్ళు నాన్ మున్సిపల్ ఏరియాలో ఉండాలి. ఇలాంటివి యునో కొన్ని కట్ ఆఫ్స్ అనేవి ఉన్నాయి. ఇలాంటి కొన్ని డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేస్తే దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్. ఓకే.